ఈ కూడు గుడ్డ సమకూర్చుకున్న తర్వాత గూడు అనే విషయంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో మారుతూ వచ్చాయి. ప్రతి ప్రభుత్వము కూడా మేనిఫెస్టోలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాము, స్థలాలు ఇస్తామనేటువంటిది చెబుతూ ఉండడము, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అలానే చేయడం అనేటువంటి చూస్తూ ఉన్నాం. కానీ భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా 2019వ సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్లు పేదలందరికీ ఇల్లు అనేటువంటి కార్యక్రమం ద్వారా, నవరత్నాల్లో భాగమైనటువంటి దాని ద్వారా పేదలందరినీ కూడా, అంటే ఇల్లు లేని వారిని అందరినీ గుర్తించి సింగిల్ షాట్లో పారదర్శకంగా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం కానీ రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరికి అర్హత ప్రామాణికంగా చేసుకొని ఇళ్ల పట్టాలు సేకరించి అక్క చెల్లెమ్మల పేరుతో వారికి రికార్డు స్థాయిలో 31,70,000 హౌస్ పట్టాలు అక్క చెల్లెమ్మలకు అందించడం జరిగింది. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఇది ఒక రికార్డు. కేవలము ఆస్తి అంటే స్థలం ఇచ్చేయడము, తర్వాత వాళ్ళు కట్టేసుకునేటువంటి మాటలు కాకుండా వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇల్లు కట్టుకునే విధంగా ఆ స్థలం కేటాయించి, స్థలం కూడా వారి మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా 10 సంవత్సరాల తర్వాత సర్వ హక్కులు కల్పిస్తూ ట్రాన్సాక్షన్స్ చేసుకునే విధంగా కూడా ప్రొవిజన్ క్రియేట్ చేసి ₹1 కూడా లేకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ప్రభుత్వమే భరించి ఆ రోజు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ స్థలాల కేటాయింపుల తర్వాత దాదాపు 35,000 కోట్ల రూపాయలు దానికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, నీటి సౌకర్యము, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజు, ఇంటర్నెట్, షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేసి వీటన్నింటినీ ఎక్కడో మారుమూలనో అక్కడొకటి ఇక్కడొకటి కాకుండా కాలనీలుగా ఇచ్చి 17,005 కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ప్రతి ఒక్కరికి కూడాను ప్రభుత్వమే ఇల్లు కూడా కట్టించుకునే విధంగా దాదాపు 2,70,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో 1,80,000 రూపాయలు డైరెక్టు ప్రభుత్వము, తర్వాత వారికి 4.5 మెట్రిక్ టన్నులు ఇసుక, సిమెంటు, 20 టన్నులు ఉచితంగా ఇసుక, ఈ కంకర కానీ వీటి అన్నింటికీ కలిపి 40,000 రూపాయల వరకు బెనిఫిట్ ఇచ్చే విధంగా ప్రభుత్వమే అన్ని సమకూర్చి వాళ్ళకి కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి దాదాపు 35,000 రూపాయలు పాల వడ్డీకే, అంటే మిగతా వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ డైరెక్ట్ బ్యాంకులకి ప్రభుత్వమే జమ చేసే విధంగా 2,70,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇమ్మీడియట్గా మొత్తము ఇల్లులు 21 లక్షల ఇల్లులు ప్రారంభమైతే స్థలాలు కేటాయించిన తర్వాత అందులో 19.13 లక్షలు, అంటే 19,13,000 సాధారణ ఇల్లు, అదేవిధంగా 2,62,000 టిట్కో ఇల్లు ప్రారంభం చేయడం జరిగింది. సో ఇవి పూర్తి అయినటివి జగనన్న హయాంలోనే 12 అక్టోబర్ 2023న 7,43,396 ఇళ్ళని ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. అంటే పొజిషన్ తీసుకొని వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఆ లబ్ధిదారుల ఇంట్లో కూడా చేరడం జరిగింది. 7,43,396. సో ఇంత మంచి కార్యక్రమము ఎప్పుడైనా చూసామా? ఈరోజు దాన్ని కూడా విమర్శిస్తూ, ఆ కేటాయింపుల్ని కూడా విమర్శిస్తూ పేదవారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఇళ్ల స్థలాల మీద కూడా వాళ్ళ యొక్క కుళ్ళు కుతంత్రాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. అయ్యా, మీరు 2014-19 మధ్యలో మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టారు? 14 మేనిఫెస్టోలో
ఇల్లు లేని ఊరుగా ఆంధ్రప్రదేశ్ చేస్తాము, ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి ఇస్తాము, గుడిసెలు లేని చేస్తాము, 100% ఇస్తామని చెప్పారు కదా. ఒక్క సెంట్ అయినా మీరు ఇచ్చారా? ఒక్క సెంట్ అయినా కూడా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దీని మీద అందరూ మాట్లాడుతూ దోచుకున్నారు అది ఇది అంటున్నారు కదా. అసలు ఎంత దీనికి కేటాయించాం ఒకసారి చూద్దాం. ఈ యొక్క జగనన్న ఈ హౌస్ పట్టాల కోసం అక్క చెల్లెమ్మల కోసము మొత్తం 71,811.19 ఎకరాలు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వం నుంచి 28,554.64 ఎకరాలు ప్రభుత్వం నుంచి, ల్యాండ్ అక్వైర్ చేసింది 25,374 ఎకరాలని, అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా 4,457 ఎకరాలు వైజాగ్లో, తర్వాత ఏఎంఆర్డిఏ నుంచి 1,074,000 ఎకరాలు, టిట్కో నుంచి 2,550 ఎకరాలు. ఈ సేకరణ కూడా ఎలా జరిగిందో తెలుసా? పూర్తిగా ఎక్కడా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రభుత్వమే అధికారుల చేత, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు స్వయంగా వారే రైతులతో మాట్లాడి జాయింట్ అధికారుల చేత ఇదంతా కూడా చేయించడం జరిగింది. తర్వాత డబ్బులు కూడాను ప్రభుత్వమే కలెక్టర్ల ద్వారా నేరుగా ఆ రైతులకి చెక్కుల రూపంలో ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడ జరిగినట్టయ్యా? అవినీతి జరిగిందట, అక్రమం జరిగిందట. నేరుగా అధికారులే కదా, ఆ అధికారులే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఆ కలెక్టర్లే కదా, ఆ జాయింట్ కలెక్టర్లే కదా సేకరించిన వారు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు. మీకు చేతనైతే ఎంక్వైరీలు వేసి ఏ అధికారులు ఇచ్చారో మీ దగ్గర ఉన్నారు కదా, ఎలా కేటాయింపులు జరిగాయి, ఎలా తీసుకున్నారు ఏంటి అని. అంతేగాని పేదవారి ఇళ్ల మీద పడి ఏడ్చడం కానీ, ఆ యొక్క కాలనీలు ఏదైతే రూపురేఖలు దాల్చుకొని ఉన్నాయో ఆ కాలనీలంతా కూడా పూర్తి చేయాలని, ఆ ఇళ్ల నిర్మాణం ఏదైతే మధ్యలో ఆగి ఉన్నాయో ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తి చేసేసి ఆ యొక్క అక్క చెల్లెమ్మలకి తోడ్పాటుగా ఈ ప్రభుత్వం ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కోరుకుంటుంది. అంతేగాని మీరు వారి మీద అక్కసుతో, ఆ పేదవారి మీద అక్కసుతో ఏదో అవినీతిని ఆక్రమం అనేసి మధ్యలో ఆ ఇళ్ళనంతా కూడాను పూర్తి చేయకుండా, ఆ కాలనీలన్నీ కూడాను అలా నిర్మానుష్యం కాకుండా ఏదైతే గత ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకొని ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలనేటువంటి ఆ యొక్క మంచి నిర్ణయంతో ఆ నిర్ణయాన్ని కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరోసారి చెప్తున్నాము, మీరు అవినీతి అన్నారు కదా, ఒకవేళ అవినీతి జరిగింటే ఎంక్వైరీలు వేసి అధికారులే కదా ఆ రోజు కేటాయింపులు చేసింది, అదేవిధంగా డబ్బులు పంపిణీ చేసింది కూడా అధికారులే, చెక్కుల రూపంలోనే, ఎక్కడా కూడా క్యాష్ కూడా లేదు. రైతులను ఒప్పించి వారి ఇష్ట ప్రకారమే అధికారులే, ఎక్కడా కూడా పొలిటికల్ పార్టీ అనేది ఇన్వాల్వ్ కాకుండా, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా ఇన్వాల్వ్ కాకుండా పారదర్శకంగా జరిగినటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని మీరు తప్పుపట్టడం ఎంత మటుకు కూడా సమంజసం కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆ పేదల యొక్క ఇల్లులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని, ఆ అక్క చెల్లెమ్మల యొక్క మనసులను గాయపెట్టద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది.